బేహద్ పరం మహాశాంతి. బేహద్ విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి, బేహద్ రాజ ఋషి తపస్వి ఆత్మలకి, తపస్సు అంటే ఏంటి? ఏక్ బాప్ దూజా నా కోయి. అన్నిటికంటే ఇదే గొప్ప తపస్సు. ఒక బాపు తప్ప ఇంకెవరూ లేరు. ఇలాంటి తపస్సు చేసేటువంటి ఆత్మలకి అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు, ఎవరి మాటలు వినాల్సిన అవసరమూ లేదు. ఎప్పుడూ కూడా బేహద్ జ్ఞానము ఏదైతే బాపూజీ మనకిచ్చారో ఆ జ్ఞానాన్ని మనన చింతన చేస్తూ ఉండాలి. అపురూపమైన ప్రియమైన పిల్లలు, బాపూజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో అది ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా, ఇచ్చేవాళ్ళు లేరు. ఇది బేహద్ జ్ఞానము, బేహద్ బాప్ ఇచ్చేటువంటిది. జ్ఞానం యొక్క మౌన చింతన చేసేటువంటి విషయం సదా మరణ చింతన చేసేటువంటిది. ఈ విశేషమైన సేవాదారి పిల్లలు మాత్రమే సంకల్పాలతో విశ్వ పరివర్తన చేసేవాళ్ళు, సంకల్పంతో వాయుమండలాన్ని పరివర్తన చేసేవాళ్ళు. ఇలాంటి విశేషమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే విశ్వ సేవాదారి. బేహద్ అలాంటి పిల్లలకి హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. సద్గురువు యొక్క ప్రథమ వరదానము ఏంటి? బాపు బేహద్ దాదాజీని సద్గురు అనండి, సత్యమైన గురువు అనండి, సత్యమైన బాప్ అనండి, సత్యమైన టీచర్ అనండి, సత్యమైన సద్గురు, సద్గతి ఇచ్చేవాడు అనండి. సద్గురు యొక్క ప్రథమ వరదానము మన భవ్. మీ మనసును నా యందు జోడించండి, మనసు లోపల భగవంతుణ్ణి నిలుపుకోండి, మనసులో ఇంకెవరిని ఉంచుకోవద్దు. బేహద్ దాదాజీ పైన మనసుని జోడించండి. మనసును జోడించటంతో ఏం లభిస్తుంది? పవర్ వస్తుంది, శక్తి లభిస్తుంది, బేహద్ జ్ఞానము లభిస్తుంది. జ్ఞానం కూడా ఇమర్జ్ అవుతూ ఉంటుంది, జ్ఞానం యొక్క మౌనాన చింతన నడుస్తూ ఉంటుంది. మీరు ఎవరికైనా చెప్పండి, బేహద్ బాప్ సద్గురు పిల్లలతోటి మాట్లాడుతూ ఉన్నారు. మీరంతా ఆత్మలు ఎవరైతే ఉన్నారో బాపూజీ ఎవరు మీకు తెలిసిపోయింది. ఆయన్ని మీరు దాదాజీ అనుకుంటే మీరందరూ ఆయనకి గ్రాండ్ చిల్డ్రన్. గ్రాండ్ చిల్డ్రన్ అంటే 9 లక్షల మందికి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా తండ్రి దాదాజీ. గ్రాండ్ చిల్డ్రన్ ఎవరంటే 9 లక్షల మంది బేహద్ పిల్లలు, 16,108, 1008. బాపూజీ యొక్క రూపం ద్వారా అందరూ రచయించబడ్డ పిల్లలు. అందుకనే సాకారంగా క్రింద ఉన్న బాపుని మనం దాదాజీ అంటున్నాం. ఆఖరి బాపు చోటురామ్ బాపూజీ బేహద్ పిల్లలందరికీ తండ్రి. బాపూజీ అంటూ ఉన్నారు, నేను దాదూని అని. బాపూజీ మాట్లాడుతూ ఉన్నారు, నేను దాదాజీని అని. ఇదేంటి బాపూజీ మాట్లాడుతున్నారు దాదాజీ అని అంటున్నారు అంటే, ఫస్ట్ బాపూజీగా పరిచయం అయ్యారు, తర్వాత దాదాజీ అయ్యారు. బేహద్ బాపూజీ జ్ఞాన సాగరుడు, బేహద్ జ్ఞానం యొక్క మహాసముద్రంలో మునుగుతూ ఉన్నారు. ఇలా బాపూజీ మనందరికీ కూడా జ్ఞానాన్ని పంచారు. ఆ సముద్రం దగ్గరే మనం ఉన్నాము, జ్ఞాన రత్నాలను ఏరుకుంటూ ఉన్నాం. జ్ఞాన సముద్రంలో మునిగి
నిధి నిక్షేపాన్ని, జ్ఞానాన్ని మొత్తాన్ని పొందుతూ ఉన్నాం. రత్నాలను ఏరుకునే హోలీ హంసలంగా అయ్యాం. మనలాంటి ఈ హోలీ హంసల్ని కలుసుకోవటం కోసం బాపు వచ్చారు. ఎవరిని కలుసుకోవటానికి వచ్చారు? ఎవరొచ్చారు? జ్ఞాన రత్నాల్ని ఏరుకోవటం కోసం హోలీ హంసలు వస్తే, అలాంటి హోలీ హంసల్ని కలుసుకోవటం కోసం బేహద్ జ్ఞాన సాగరుడు వచ్చారు. కేవలం సముద్రుణ్ణి కలవటమే కాదు, దాదాజీని, ప్రేమ సముద్రుణ్ణి, జ్ఞాన సాగరుణ్ణి, మహాశాంతి సాగరుణ్ణి కలవటం కోసమే మనం వచ్చాం. మీరు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా హోలీ హంసలే. ఎన్ని జ్ఞాన రత్నాలు ఏరుకున్నారు? ఎవరి దగ్గర ఎన్ని జ్ఞాన రత్నాలు ఉంటాయో వాళ్ళు ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు. ఏమి ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు? బాపూజీ జ్ఞానం ఇచ్చారు. బాపూజీ ఎప్పుడైతే బోర్డు పైన చెప్పడం జరిగిందో, ఒక్కొక్క హంస ఎలా నాట్యం చేసిందో అర్థమవుతూ ఉంది. మనసులో ఎంత ఖుషి ఉంటే ఈ జ్ఞానాన్ని అంతగా అర్థం చేసుకున్నట్లు. ఈ జ్ఞానం బాపూజీ ఇచ్చిందే, మనం ఎప్పుడూ ఎక్కడా వినలేదు కూడా, మనం ఎప్పుడు ఎక్కడ ఆలోచించను కూడా లేదు. ఇంత గొప్ప జ్ఞానం ఉంటుంది, మనం వింటాము. ఇంత గొప్ప జ్ఞానం చెప్పే బాపూజీ వస్తారు, సద్గురు బేహద్ సుప్రీం టీచర్ వస్తారు అని మనం ఎక్కడ విననూ లేదు, ఆలోచన చేయనూ లేదు. ఇప్పుడు మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. మరి సంతోషం గలక్క ఏం కలుగుతుంది? ఇది అర్థమైన నాడు నాట్యమే చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా ఖుషిగా జ్ఞాపకం చేయండి, ఆహా బాపూజీ మాకు ఎలాంటి చదువు చదివిస్తూ ఉన్నారు అని. మరి హోలీ హంసలు ఖుషి కలిగినప్పుడు డాన్స్ వేస్తూ ఉంటారు కదా, ఆ డాన్స్ను చూశారు కదా, నెమలి నాట్యం చేస్తుంది, హంసలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది అలౌకికమైనటువంటి ఖుషి, ఆత్మిక డాన్స్, చాలా అపురూపమైనది. కల్పం మొత్తంలో కంటే కూడా అతీతమైనది. ఇది పూర్తిగా ప్రియమైనది, అతీతము అయినది. ఎందుకంటే స్థూలమైనటువంటి డాన్సులు శరీరం చేస్తుంది, కానీ ఇది అలౌకికమైన ఆత్మిక డాన్స్ కదా, మనసు నాట్యం చేస్తూ ఉంటుంది. అసలు డాన్స్ అని దేన్ని అంటారు? మనసుతోటి నాట్యం చేయటమే అసలైన నాట్యం. మనసులో సంతోషం లేదు, మనసు ఎక్కడో పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ చెంచల బుద్ధితో ఉంటే శరీరం మాత్రం డాన్స్ వేస్తే అది నాట్యం అవుతుందా ఏంటి? అసలు మనకెవరు లభించారు? ఎవరు చదివిస్తూ ఉన్నారు? బోర్డు పైన ఎవరు చదివిస్తూ ఉన్నారు? ఏమి విద్యను చెప్తూ ఉన్నారు? మనమేమి నేర్చుకుంటూ ఉన్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తేనే చాలు, ఒళ్ళు పులకరిస్తుంది, మనసు నాట్యం చేస్తూ ఉంటుంది. మండోలే తండోలే అంటూ ఉంటారు కదా. బాపూజీ బేహద్ జ్ఞానం ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని విని విని మనము పిచ్చివాళ్ళం అయిపోతూ ఉన్నాం. జ్ఞానం యొక్క పిచ్చి. ఏ విధంగా బాపూజీని మనం ఆశ్చర్యంగా చూస్తూ ఈ కళ్ళల్లో నిలుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనము జ్ఞానం విన్న తర్వాత ఈ భూమి లేదు, బ్రహ్మాండము లేదు, అనంతకోటి బ్రహ్మాండాలు లేవు, అనంత యూనివర్సులు లేవు, అనంత మల్టీవర్సులు లేవు. ఎక్కడైతే బాపూజీ జ్ఞానం ఇచ్చారో లక్షల కోట్ల వంశావళి, బేహద్ కళల వంశావళి, అక్కడ మన బుద్ధి వెళ్ళిపోతుంది. ఇది బాపూజీ ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం వినటంతో మన మనసు రాకెట్ లాగా పరిగెత్తుతూ ఉంటుంది. వింటూనే మనసు నాట్యం చేస్తూనే ఉంటుంది, బుద్ధి లీనమైపోతూ ఉంటుంది. సముద్రం లోపల రకరకాల యొక్క అలలు చూస్తూ ఉంటే
ప్రతి ఒక్క హంసకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా. అదేవిధంగా బేహద్ జ్ఞాన సముద్రుడు యొక్క అలలు వస్తూ ఉంటే, ఈ జ్ఞానం అలలు రూపంలో ఎగిసి పడతా ఉంటే, మన్ని వచ్చి తాకుతూ ఉంటే ఎంత సంతోషం వేస్తుంది, మనసు ఎంత పులకించిపోతూ ఉంటుంది. బాపూజీ అయితే మనకు జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానం యొక్క అలల్లో మనం కొట్టుకుపోతూ ఉన్నాం, మునిగిపోతూ ఉన్నాం. అలల దగ్గర నిలబడితే మనిషిని ఆ అలలు లాక్కుపోతాయి అంటారు కదా. స్థూలమైన సముద్రం దగ్గర కూడా అలలు బాగా వీసే చోట అలలు మనుషుని ఎంత బరువైనా లాక్కెళ్తుంది, మడ తీసుకొచ్చి ఒడ్డును పడేస్తుంది. అంత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి బతకడం కష్టం. ఒకవేళ మునిగిపోతే, లోతు ఎక్కువ ఉంటే, సుడిగుండాలుంటే మనిషి చనిపోయి శవం బయటకు వస్తూ ఉంటుంది. శవాన్ని కూడా ఉంచుకోదు, ఒడ్డుకు నెట్టేస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా జ్ఞాన సాగరుడు యొక్క అలలు యొక్క తాకిడికి ఆడుకుంటూ నాట్యం చేస్తూ దాంట్లో మునిగిపోతూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? సముద్రం అంత కళల్లోకి వెళ్ళిపోతాం. స్థూల దేహము కథమవుతుంది, సూక్ష్మదేహము కథమవుతుంది, కారణ శరీరము కథమవుతుంది. ఆత్మ ఒడ్డుకు చేరుతూ ఉంటుంది. ఆత్మ ఒడ్డుకు చేరి ఏం చేసింది, ఏం పొందింది? సముద్రంలో ఉన్న నిధి నిక్షేపాలు మొత్తాన్ని పొంది తీసుకొని వచ్చుకుంది. మరి సముద్రం లోపల ఉన్నాయి కదా, లోపలికి దిగారు కదా. ఇది జ్ఞానం యొక్క పొంగు. బాపూజీ ఏదైతే బేహద్ జ్ఞానం ఇచ్చారో అదంతా రికార్డింగ్ అయ్యే ఉంది. ఇది మాటి మాటికి చూస్తూ ఉండండి. మనం ఏం పొందాము, ఏమేమి అలలు లహరు మన దగ్గరికి వస్తూ ఉంది, ఎంత ఖుషి ఉందో ఆలోచించుకోండి. చాలామందికి సముద్రం ఒడ్డుకు వెళ్ళాలి, సముద్రాన్ని చూస్తూ ఉండాలి, బీచ్కి వెళ్ళాలి, అలల్ని చూస్తూ ఉండాలి, ఆడుకోవాలి, స్నానం చేయాలి, ఎంత ఉత్సాహం ఉంటుంది స్థూలంగానే. ఇక జ్ఞాన సముద్రుడు దాన్ని తెలుసుకున్న తర్వాత, బేహద్ జ్ఞానం అర్థమైన తర్వాత, బేహద్ అలల యొక్క అనుభూతి అయిన తర్వాత, సాగరంలో మునిగి రత్నాలను చూసి దాన్ని ధారణ చేసి పొందిన వాళ్ళకి ఎంత ఖుషి ఉంటుంది. సముద్రం లోపల ఉన్నటువంటి లహర్లను చూస్తేనే మన ఆత్మ హంసలాగా హర్షిస్తూ ఉంటుంది. అదే ఈరోజు బాపూజీ చూశారు. హంసల డాన్సును చూస్తూ ఉన్నారు. అందరూ అంటారు కదా, బాపూజీ బేహద్ పరంధామంలో కూర్చొని ఏం చూస్తారు అని. ఇవే చూస్తూ ఉంటారు. పిల్లలు ఎంత డాన్స్ చేస్తున్నారు, ఎన్ని జ్ఞాన రత్నాలని పొందారు, ఏ విధంగా మునిగారు, ఎంత ప్రాప్తిని పొందారు, ఎంత ఖుషీగా ఉన్నారు, ఇదే చూస్తూ ఉంటారు బాపూజీ. డాన్స్ వేయాలంటే అందరికీ భలే హోషియారుగా ఉంటుంది, హుషారుగా ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క మనసు నాట్యం చేస్తూ ఉంటుంది. అయితే డాన్స్ అనేది పాట లేకుండా డాన్స్ చేయలేం కదా. మరి ఏం పాట పాడుతూ ఉన్నారు మీరు ఇక్కడ? పానా తో సో పాలియా, బాప్ మిల్ గయా, సబ్ కుచ్ మిల్ గయా. ఈ యొక్క పాటలు చెవులో వినపడుతూ ఉన్నాయి కదా, వినపడటం లేదా అడుగుతున్నారు బాపూజీ. మనసు వింటుంది. మన్మనాభావ్ అయితే ఈ పాటలు మనసు వింటుంది. పాట కూడా మీరు పాడచ్చు, ప్రారంభం చేయండి. మనసులో బాపు ఉన్నారు, మన్మనాభవ అయ్యారు అంటూ పాటను పాడటం ప్రారంభం చేయండి, వినటం ప్రారంభం చేయండి. మనసు బాపు యందు లగ్నం చేయండి, మన్మనాభవ కండి. పాట పాడండి, వినటం ప్రారంభం చేయండి, మన్మనాభవ కండి. ఈ యొక్క మహామంత్రం వరద అనే మంత్రంగా కావాలి. సద్గురుని పొందండి. సద్గురువు ద్వారా ఫస్ట్ వరదానం మీకు లభించాలి. లభించేసింది మన్మనాభవ. మనసును నా యందు లగ్నం చెయ్యండి, మనసును నాకు ఇచ్చేసేయండి. ఇక మనసు ఇచ్చేస్తే బుద్ధి ఇంకెక్కడికి పోతుంది, ఇంకెక్కడ పెట్టగలరు? బేహద్ దాదాజీ, బేహద్ బాపు యొక్క స్మృతిలోనే మనసు బుద్ధి అనేది నిమగ్నమవుతుంది. అందుకనే భగవంతుడు ఏమీ అడగకుండా ఒక మనసునే అడుగుతూ ఉన్నారు. సద్గురు రూపంలో వరదానం పిల్లలకి ఇస్తూనే ఉన్నారు.
అందరూ మహామంత్రాన్ని ఇచ్చారు. బాపూజీ ఎలాంటి మంత్రం ఇవ్వటం జరిగింది? మహామంత్రధారి, మహామంత్రం బేహద్కే బేహద్, విశ్వంలో మహాశాంతి లభించుగాక, మహాశాంతి ఉండుగాక. ఈ మహామంత్రం గొప్ప మహామంత్రం, విశ్వాన్ని పరివర్తన చేసేది. మహాదాని ఎలా అవుతారు? దాని మరియు మహావరదాని. పిల్లలందరికీ మన్మనాభవ అనే మంత్రంతో మహామంత్రాన్ని ఉచ్చారణ చేసి ఇటువంటి ఆత్మలు మాలలో పూసలాగా అయిపోతారు. ఇలాంటి ఆత్మలకు వాయుమండలం పరివర్తన చేసే శక్తి లభిస్తూ ఉంటుంది. వరదానిగా అవటం అంటే వరదానాన్ని పొందటం, పంచటం, సుఖశాంతిగా ఉండటం, సుఖశాంతిమయంగా జీవించటం, కొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికి సద్గురువు ద్వారా మాస్టర్ సద్గురువుగా అవటం. గురువు యొక్క పిల్లలు లేదా మనవళ్ళు మనవరాళ్ళు గురువులేగా సద్గురువే అవుతారు. బాపూజీకి మీరంతా కూడా మనవళ్ళు మనవరాళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్. కాబట్టి ఈ యొక్క సదా సంకల్పం మీరు మర్చిపోవద్దు. ఎవరైతే బాపు యొక్క సంబంధంలోకి వచ్చారో అధికారి ఆత్మలైనట్టే. సర్వ సంబంధాల్లో కూడా మీరు అధికారినే. భోలానాథ్ బాపుతో పాటు అన్ని సంబంధాలు ఉన్నాయి. బాపు టీచర్, సద్గురు, సౌదాగర్ కూడా, రత్నాగర్ కూడా. సౌదాగర్ అంటే ఇంకా బాగుంటుంది కదా. ఏమి వ్యాపారం చేస్తున్నారు బాపూజీ మీతోటి? ఓటిస్తున్నారు, ఇంకోటి 100 రెట్లు పుచ్చుకుంటూ ఉన్నారు. ఒకటి ఇవ్వటం కాదు, మీరు ఒకటి ఇచ్చిన కోటాను కోట్లు మీరు పొందుతూ ఉన్నారు. ఇంత గొప్ప వ్యాపారం బాపు చేస్తూ ఉన్నారు. మీకు వ్యాపారంలో అన్నీ లభించాయి. ముక్తి, జీవన్ముక్తి లభిస్తూ ఉంది. ముక్తి మరి జీవన్ముక్తి అయినా ఇంకా ఏమేం కావాలి? సౌదాగర్తో పాటు జాదూగర్ కాబట్టి వ్యాపారం చేయండి, ఇచ్చిపుచ్చుకోండి. ఏ వస్తువైనా సరైన ధరకి అమ్మటం, చౌకగా కొనటం జరుగుతుంది కదా. తక్కువ ఇచ్చి ఎక్కువ పొందటం అంటే ఇష్టం అందరికీ. అలాగే మనం ఏమి ఇస్తున్నాం? మనసు ఇచ్చేస్తున్నాం. పనికిరాని మనసు, ముక్కలైన మనసు, అశాంతి ఉన్న మనసు, ఇది ఇస్తూ ఉన్నాం. ఏం పొందుతున్నాం? బేహద్ కళా పరంధామంలో అవినాశి అమరత్వం యొక్క పదవిని పొందుతూ ఉన్నాం. ఈ వ్యాపారం బాగుంది కదా. అందరికీ ఇది లభించదు. ఎవరైతే బాపుతోటి వ్యాపారం చేస్తారో, అనగా ఇచ్చిపుచ్చుకోవటం, మనసునిచ్చి ప్రాప్తిని, అవినాశి ప్రాప్తిని పొందుతారో, ఎవరైతే మన్మనాభావ అయ్యి మనసులో బాపు నిలుపుకుంటూ ఉంటారో, భగవంతుని తనవాడిగా చేసుకుంటూ ఉంటారో, బాప్ టీచర్ సద్గురు లోపల త్వమేవ మాతస్య పిత బంధు సఖ త్వమేవ అంటూ ఉంటారో, వారు కోట్లల్లో కొద్దిమందిలో కూడా కొద్దిమంది ఆత్మ అనుభవాన్ని చేసుకుంటూ ఉంటుంది. డ్రామా లోపల ఆత్మలు బాపుతో పాటు డైరెక్ట్ పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. మీకు ఖుషి ఉంది కదా, బాపుతో పాటు మనం ఇక్కడ పార్ట్ ప్లే చేయడానికి నిమిత్తమై ఉన్నాం. సదా ఈ ఖుషీలో మీరు ఉండండి, ఖుషీని ఇంకా కలిగి ఉండండి. అచ్చా పరం శాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి. నమస్తే.